హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ప్రియులు. ఈ వీడియోలో బాగా ఫాలోయింగ్ ఉన్న ఒక ఫేమస్ హీరోయిన్ చనిపోతుంది. మార్చరీలో ఉన్నప్పుడు ఆమె డెడ్ బాడీని ముగ్గురు కుర్రాళ్ళు రేప్ చేస్తారు. మ్యాటర్ మధ్యలో ఉన్నప్పుడు సడన్ గా ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది. ఈ మూవీ 2015 లో రిలీజ్ అయిన ద కార్ప్స్ ఆఫ్ యానా ఫ్రిడ్జ్ అనే స్పానిష్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ ఓపెన్ చేస్తే ఒక వార్డ్ బాయ్ డెడ్ బాడీని ఆటోప్సీ కోసం మార్చరీకి స్ట్రక్చర్ పైన తీసుకెళ్తుంటాడు. వాయిస్ ఓవర్ లో యానా ఫ్రిడ్జ్ అనే బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ యాక్ట్రెస్ నైట్ పార్టీలో అకస్మాత్తుగా చనిపోయిందని న్యూస్ లో చెప్తుంటారు. మార్చరీ రూమ్ కి వెళ్ళాక వార్డ్ బాయ్ పావ్ తన ఫోన్ లో ఆమె ఫోటోని తీసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపిస్తాడు. కాసేపటికి పావ్ ఫ్రెండ్స్ ఇవాన్ అండ్ జావీలు ఇద్దరు పావ్ ని కలవడానికి హాస్పిటల్ కి వస్తారు. పావ్ వచ్చాక అతనితో యానా ఫోటోస్ కోసం వచ్చాం, ఆమె ఫోటోస్ ఇంకా ఉన్నాయా అని అడిగేసరికి పావ్ షాక్ అవుతాడు. ఇవాన్ పావ్ ని చూసి జోక్ చేసాలే అని నవ్వుతాడు. డ్రగ్స్ వేద్దాం రమ్మని అడిగేసరికి పావ్ డ్యూటీ టైంలో తాగను అంటాడు. ఇవాన్ బాగా బలవంతం చేసేసరికి పావ్ ఆ ఇద్దరిని హాస్పిటల్ వెనుక ఉన్న ట్రాష్ క్యాన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ముగ్గురు కలిసి మందు తాగి కొకెన్ కొడతారు. ఆ మత్తులో యానా గురించి మాట్లాడుకుంటారు. ఇవాన్ పావ్ ని యానా డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతాడు. పావ్ అందుకు ఒప్పుకోడు. అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అని, అక్కడికి బయట వాళ్ళని తీసుకెళ్తే తన జాబ్ పోతుందని చెప్తాడు. ఇవాన్ పట్టు వదలకుండా మళ్ళీ అడుగుతాడు. జావీ కూడా యానా డెడ్ బాడీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అంతలా అడిగేసరికి పావ్ ఒప్పుకుంటాడు. పావ్ ఇవాన్ జావీలను హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తాడు. ముగ్గురు లిఫ్ట్ లో బేస్మెంట్ లోని మార్చరీ రూమ్ కి వెళ్తారు. పావ్ టెన్షన్ పడుతూ వాళ్ళతో రిస్ట్రిక్టెడ్ ఏరియా అని తెలిసినా నా జాబ్ రిస్క్ లో పెట్టి మరి మిమ్మల్ని తీసుకొచ్చా, జాగ్రత్త అని చెప్తాడు. మార్చరీ లోపలికి వెళ్ళాక జావీ భయపడతాడు. ఎవరైనా వస్తే దొరికిపోతాం అని చెప్తాడు. పావ్ తన జేబులో నుండి ఒక డివైస్ తీసి చూపిస్తూ ఎవరైనా వస్తే ఈ డివైస్ ద్వారా నాకు ముందే తెలుస్తుంది అని చెప్తాడు. పావ్ వాళ్ళని క్లాత్ తో కప్పి ఉన్న ఒక డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదే యానా డెడ్ బాడీ అంటూ ఆ క్లాత్ తీసి చూపించగానే అందులో ఒక ముసలావిడ డెడ్ బాడీ ఉంటుంది. పావ్ వాళ్ళతో ప్రాంక్ చేశాడని తెలియగానే ఇద్దరు తిట్టుకుంటారు. తర్వాత పావ్ యానా డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్తాడు. శవం పైన ఉన్న క్లాత్ ని కొంచెం తీసి ఫేస్ చూపిస్తాడు. ఇవాన్ క్లాత్ ని ఇంకాస్త కిందకి లాగి యానా బ్రెస్ట్ ని చూస్తాడు. మెల్లగా ఆమె బ్రెస్ట్ పైన చేయి వేసి నొక్కుతాడు. యానా లాంటి పెద్ద యాక్ట్రెస్ ని అలా ముట్టుకోవడం ఇవాన్ నమ్మలేకపోతాడు. జావీకి ఇవాన్ అలా చేయడం ఆడుగా అనిపిస్తుంది. ఇవాన్ జావీని కూడా ప్రెస్ చేయమని చెప్తాడు. దాంతో జావీ కూడా నొక్కుతాడు. ఇవాన్ పావ్ తో ఇక్కడికి ఎవరు రారా అని అడిగితే 12 వరకు ఎవరు రారు అని చెప్తాడు. ఇవాన్ డ్రగ్స్ తీసుకుందాం అని అంటే జావీ హాస్పిటల్లో వద్దంటాడు. ఇవాన్ ఆల్రెడీ పర్స్ లో నుండి డ్రగ్స్ తీసి సెట్ చేస్తాడు. పావ్ ఇవాన్లు డ్రగ్స్ తీసుకుంటుంటే జావీ కూడా వచ్చి డ్రగ్స్ తీసుకుంటాడు. ఇవాన్ యానా డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి మత్తుగా చూస్తూ ఆమెను అనుభవించాలని కోరికగా ఉందని అంటాడు. కానీ డెడ్ బాడీతో ఎలా ఇంటిమేట్ అవ్వాలో తెలియదని చెప్తాడు. పావ్ ఇంతకు ముందు ఒక డెడ్ బాడీతో ఇంటిమేట్ అయ్యానని చెప్తాడు. ఆ అమ్మాయికి 17 ఇయర్స్ ఉంటాయని చెప్తూ ఆమె ఫొటోస్ ని ఇవాన్ కి చూపిస్తాడు. పావ్ కూడా ఎంకరేజ్ చేస్తుండడంతో ఇవాన్ ఇంకా యానాతో ఇంటిమేట్ చేయాలని డిసైడ్ అవుతాడు. జావీకి అలా చేయటం ఇష్టం లేక ఇవాన్ ని వద్దని చెప్తాడు. కానీ ఇవాన్ వినడు. కంట్రీ మొత్తం యానాని కోరుకుంటారు. అలాంటి అదృష్టం మన ముందు ఉంది, నేను ఈ ఛాన్స్ వదులుకోను అని చెప్తాడు. అతని ఆలోచనకి జావీకి చిరాకు వచ్చి అక్కడ నుండి వెళ్లిపోదామని అంటాడు. పావ్ అతన్ని బలవంతంగా టాయిలెట్ లోకి తీసుకుని వెళ్తాడు. ఇవాన్ తనతో ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు జావీ. పావ్ డోర్ కొంచెం ఓపెన్ చేసి చూస్తాడు. ఇవాన్ నిజంగానే యానాతో ఇంటిమేట్ అవుతాడు. ఆమెను అనుభవించాక ఇవాన్ వీళ్ళున్న రూమ్ లోకి వస్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉందని జావీని కూడా ట్రై చేయమని చెప్తాడు. జావీ చిరాకు పడి వెళ్లిపోదాం అంటాడు. కానీ ఇవాన్ మాటలు విని పావ్ చాలా ఎగ్జైట్ అవుతాడు. అతను కూడా ఇవాన్ పొందిన ఎక్స్పీరియన్స్ పొందాలని ఆమెను అనుభవించడానికి వెళ్తాడు. ఇవాన్ జావీతో పావ్ కూడా ఎంజాయ్ చేసి వచ్చాక అందరం కలిసి పార్టీకి వెళ్దాం అని చెప్తాడు. పావ్ యానా డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి మెల్లగా ఆమె పార్ట్స్ ని అన్ని తాకుతుంటాడు. స్ట్రక్చర్ పైకి ఎక్కి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఆదమర్చి కళ్ళు మూసుకుని ఆమెతో శృంగారం చేస్తుంటే యానా సడన్ గా కళ్ళు తెరుస్తుంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మళ్ళీ బ్రతుకుతుంది. ఒంట్లో ఏ కదలికలు ఉండవు, ఓన్లీ కళ్ళు మాత్రమే తెరిచి ఉంటాయి. పావ్ మైకంలో ఉండి అది గమనించడు. కాసేపటికి యానాని చూసి భయంతో ఉలిక్కిపడి లేచి గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ విని ఇవాన్ జావీలు కంగారు పడతారు. పావ్ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతారు. దానికి అతను యానా ప్రాణాలతో ఉందని, కళ్ళు తెరిచి తనని చూసిందని చెప్తాడు. యానా ప్రాణాలతో ఉండడం చూసి జావీ సంతోషిస్తాడు. ఆమెకు నీళ్లు తాగించి ఒక క్లాత్ తీసుకొచ్చి ఆమెపై కప్పుతాడు. తను బ్రతికి ఉందని అందరికీ ఇన్ఫార్మ్ చేద్దామని అంటాడు. యానా ఒకవేళ పావుని చూసి ఉంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని ఇవాన్ భయపడతాడు. బయట నుండి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇవాన్ భయపడి యానా మొహం పైన వైట్ క్లాత్ ను కప్పేస్తాడు. అంతలో ఒక వార్డ్ బాయ్ స్ట్రక్చర్ లో ఒక డెడ్ బాడీని తీసుకుని ఆ రూమ్ లోకి వస్తాడు. ముగ్గురు కనిపించకుండా దాక్కుంటారు. యానా
ఏనా ఆ వార్డ్ బాయ్ ని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ తను చనిపోయి లేవడం వల్ల మొత్తం ప్యారలైజ్ అయి ఉంటుంది. నోటి నుండి మాట రాదు. చేయి కదిలించడానికి ట్రై చేసినా కదలిక ఉండదు. అతి కష్టం మీద వేళ్ళని కదిపి తనపై ఉన్న క్లాత్ ని కిందకి జరుపుతుంది. కానీ ఆ వార్డ్ బాయ్ తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. జావీ ఏనాని కాపాడాలనుకుంటాడు. కానీ ఇవాన్ ఏనాని చంపేద్దాం అని చెప్తాడు. ఆమెను వీళ్ళు రేప్ చేసిన విషయం బయటకు తెలిస్తే జైలు పాలవుతామని భయపడతాడు. అందరి దృష్టిలో తను ఆల్రెడీ చనిపోయింది కాబట్టి ఇప్పుడు చంపేసిన ప్రాబ్లం ఉండదు అని జావీని కన్విన్స్ చేస్తుంటాడు. జావీ దానికి ఒప్పుకోడు. రేప్ చేసింది మీరు కాబట్టి ప్రాబ్లం కూడా మీదే అంటూ ఏనాని కాపాడడానికి వెళ్తాడు. ఆమె స్ట్రక్చర్ ని తీసుకుని బయటకు వెళ్లడానికి ట్రై చేస్తాడు. ఇవాన్ అడ్డుపడి వెళ్లనివ్వకుండా ఆపుతాడు. అయినా జావీ వినకుండా డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తే ఆ డోర్ బయట నుండి లాక్ చేసి ఉంటుంది. ఇందాక వచ్చిన వార్డ్ బాయ్ లాక్ చేశాడని అర్థమై పావుని లాక్ అడుగుతాడు. పావ్ పాకెట్స్ అన్ని వెతికి తన కీస్ కూడా బయటే ఉన్నాయని చెప్తాడు. జావీ డోర్ ని గట్టిగా కొడుతూ హెల్ప్ కోసం అరుస్తాడు. ఇవాన్ భయపడి జావీని ఆపుతాడు. జావీ ఎంతకీ వినకపోవడంతో ఇవాన్ కి కోపం వచ్చి జావీని కింద పడేసి తలపైన గట్టిగా కొడతాడు. పావ్ వచ్చి ఇవాన్ ని ఆపుతాడు. జావీ తల నుండి రక్తం వస్తూ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల స్పృహ కోల్పోతాడు. ఇవాన్ రియలైజ్ అయి జావీని పట్టుకుని సారీ చెప్తూ ఆవేశంలో కొట్టానని, కావాలనే అలా చేయలేదని బాధపడతాడు. జావీకి ఫస్ట్ ఎయిడ్ చేద్దామన్నా డోర్ లాక్ చేసి ఉండటం వల్ల ఇద్దరు ఏమీ చేయలేకపోతారు. అప్పుడే ఒక ప్లాన్ వేస్తారు. పావ్ ఆ వార్డ్ బాయ్ కి కాల్ చేసి పిలుస్తానని చెప్తాడు. అతను వచ్చి వెళ్ళాక నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను అంటాడు. జావీని తీసుకుని స్టోర్ రూమ్ కి వెళ్తారు. అతని తల నుండి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటుంది. ఇవాన్ ఒక క్లాత్ ని సపోర్ట్ గా పెట్టి అతన్ని కూర్చోబెడతాడు. ఇవాన్ జావీతో మేము నిన్ను ఎంట్రన్స్ లో వదిలేస్తాం. ఎవరో ఒకరు నీకు హెల్ప్ చేస్తారు. ఎవరైనా ఏమైనా అడిగితే దొంగలు పర్సు కొట్టేసి నన్ను కొట్టి పడేసి వెళ్లారని చెప్పు. ఏనా గురించి మాత్రం ఏం చెప్పొద్దు అంటాడు. పావ్ ఏనా స్ట్రక్చర్ ని వీళ్ళు ఉన్న స్టోర్ రూమ్ లోకి తీసుకొస్తాడు. పావ్ ఇవాన్లు కలిసి ఫ్లోర్ మీద పడ్డ జావీ బ్లడ్ ని క్లీన్ చేస్తారు. జావీ ఏనాకి హెల్ప్ చేయలేకపోయినందుకు ఆమెకు సారీ చెప్తాడు. నీకు ఎలాగైనా హెల్ప్ చేస్తా అంటూ లేవబోతాడు. కొంచెం కదలగానే తలకి ఉన్న క్లాత్ సపోర్ట్ పోయి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అక్కడికి ఏనా వద్దని చెప్తున్నా సరే కదిలేసరికి జావీ ప్రాణం పోతుంది. ఇవాన్ వచ్చి జావీ పరిస్థితి ఎలా ఉందో చూస్తుంటే పావ్ తన డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. బయట నుండి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వస్తుంది. అది విని ఏనా అరవడానికి ట్రై చేస్తుంది. అది గమనించిన ఇవాన్ ఏనా నోటిని చేత్తో మూసేస్తాడు. అంతలో ఒక వార్డ్ బాయ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. పావుని లోపల ఎలా లాక్ అయ్యావు అని అడుగుతాడు. అందుకు పావ్ నీరసంతో మర్చిపోయి నిద్రపోయా అని మేనేజ్ చేసి బయటకు తీసుకువెళ్తాడు. ఇంకా ఇవాన్ జావీని బయటకు తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. కానీ అప్పటికే జావీ చనిపోతాడు. కాసేపు అయ్యాక పావ్ తిరిగి వస్తాడు. జావ్ చనిపోయాడని తెలిసి బాగా ఏడుస్తాడు. ఏనా ఇవాన్ తో జావీని చంపినందుకు మీరిద్దరూ లైఫ్ టైం జైలులో ఉంటారని చెప్తుంది. ఇవాన్ పావులు భయపడతారు. పావుకి ఇవాన్ ధైర్యం చెప్తూ అలా జరగకుండా ఉండడానికి జావీ బాడీని డిస్పోజ్ చేద్దామని, అందుకోసం బయటున్న ట్రాష్ బిన్ తీసుకుని వస్తానని చెప్తాడు. ఏనా ఆమెను వదిలేయమని, ఎవరికి ఏమీ చెప్పనని బతిమలాడుతుంది. ఆమె మాటలు పట్టించుకోకుండా పావ్ ఇవాన్లు బయటకు వెళ్లి నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తారు. పావ్ ఏనాని చంపకుండా వదిలేద్దామంటాడు. అందుకు ఇవాన్ రిస్క్ తీసుకోలేం. రేప్ గురించి కాకపోయినా మనం జావీని చంపేశామనే నిజాన్ని ఎప్పటికైనా బయట పెడుతుంది అంటాడు. జైలుకి వెళ్లడం ఇష్టం లేక పావ్ కన్విన్స్ అయి ఇవాన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇద్దరు లేని టైం చూసి ఏనా స్ట్రక్చర్ నుండి కిందకి జారుతుంది. జావీ పాకెట్ లో ఉన్న ఫోన్ తీసుకుని హెల్ప్ కోసం ఒక నెంబర్ కి డైల్ చేస్తుంది. అంతలో ఇవాన్ వచ్చి చూస్తాడు. ఏనా చేతిలో నుండి ఫోన్ లాక్కుని డైల్డ్ హిస్టరీ చూస్తాడు. ఏనా ఎవరికో కాల్ చేసిందని తెలిసి భయపడతాడు. ఏనా ఇవాన్ తో మా నాన్నకి కాల్ చేశాను. ఆయన కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఇప్పుడే ఫోన్ మాట్లాడాను కాబట్టి ఆయన వచ్చేసరికి నేను చనిపోయి కనిపిస్తే మీరు ఇంకా ప్రాబ్లంలో పడతారు. జరిగిందంతా మర్చిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్దాం. ఇక్కడ జరిగిందేది ఎవరికి చెప్పను. నన్ను నమ్మండి అంటుంది. పావుకి లొంగిపోవడం తప్ప వేరే దారి కనిపించదు. ఏనాని స్ట్రక్చర్ లో తీసుకుని పైకి వెళ్తుంటారు. అంతలో ఆ ఫోన్ కి కాల్ బ్యాక్ వస్తుంది. ఇవాన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఫోన్ లో మాట్లాడేదాన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే ఏనా వాళ్ళ నాన్నతో మాట్లాడలేదు. ఇప్పటిదాకా వీళ్లకు చెప్పిందంతా కట్టు కదా. ఇవాన్ కి అది అర్థం అవగానే రాంగ్ నెంబర్ అని చెప్పి ఆ కాల్ కట్ చేస్తాడు. ఏనా హెల్ప్ కోసం అరుస్తుంటుంది. పావ్ ఆమె నోరు మూస్తాడు. మళ్ళీ ఏనాని మార్చరీ రూమ్ కి తీసుకుని వెళ్తారు. ఇవాన్ కోపంతో ఏనాని కొడతాడు. ఇవాన్ కి ఇంకా టైం వేస్ట్ చేయొద్దనిపించి డస్ట్బిన్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు.
పావ్ ఏనాని కట్టేస్తుంటాడు. ఏనా పావ్తో నన్ను చంపడానికి ఇవాన్కి హెల్ప్ చేస్తే జైలుకి వెళ్తావు. ఇప్పటిదాకా నువ్వే తప్పు చేయలేదు. జావీని చంపింది ఇవాన్, నువ్వు కాదు అంటుంది. పావ్ అది యాక్సిడెంట్ గా జరిగింది అంటాడు. ఏనా మళ్ళీ పావ్తో జావీని ఇవాన్ గొంతు నొక్కి చంపేశాడు, అది నేను చూశాను అని చెప్తుంది. పావ్కి ఆమెను నమ్మాలో లేదో అర్థం కాదు. ఆ కన్ఫ్యూజన్ లోనే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తాడు. అక్కడ నుండి స్టోర్ రూమ్ కి వెళ్లి జావీ బ్లడ్ ని క్లీన్ చేస్తుంటాడు. ఏనా ఎలాగోలాగా తన కట్లను విప్పేసుకుని స్ట్రక్చర్ నుండి కింద పడి పాక్కుంటూ బయటకు వెళ్తుంది. ఇవాన్ డస్ట్ బిన్ తీసుకుని వస్తాడు. అతను వచ్చేసరికి ఏనా కనిపించదు. ఆ విషయం పావుకి చెప్పి ఇద్దరు వెళ్లి ఏనాని వెతుకుతారు. ఏనా పాక్కుంటూ లిఫ్ట్ లోకి వెళ్తుంది. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యేలోపు ఇవాన్ వచ్చి పట్టుకుంటాడు. ఈడ్చుకుంటూ మళ్ళీ మార్చరీ రూమ్ కి తీసుకెళ్తాడు. పావ్ ఇవాన్ తో నేను లేనప్పుడు జావీని నువ్వే చంపేశావని ఏనా చెప్పింది, నిజమేనా అని అడుగుతాడు. దానికి ఇవాన్ ఏనా చెప్పింది నమ్మకు, మనం కొట్టుకుని చావాలని తను కావాలని నిన్ను మ్యానిపులేట్ చేస్తోంది అంటాడు. పావ్ కన్విన్స్ అవుతాడు. ఇక ఇవాన్ పావ్ తో ఒక క్లాత్ తీసుకురమ్మని చెప్తాడు. పావ్ క్లాత్ తీసుకొచ్చాక ఆమెను ఊపిరి కాబట్టి నువ్వే చంపు అని బలవంతంగా పావ్ చేతులతో ఏనా ముక్కుని మూయిస్తాడు. ఏనా చనిపోతుంది. ఇద్దరు ఆమె డెడ్ బాడీని తీసుకుని స్ట్రక్చర్ పై పెడతారు. ఇక ఇవాన్ జావీ బాడీని డస్ట్ బిన్ లో వేసి బయట పడేయడానికి వెళ్తాడు. పావ్ ఏనా బాడీని తుడిచి క్లీన్ చేస్తాడు. ఇవాన్ ఒక అన్నోన్ ప్లేస్ లో జావీ బాడీని పడేస్తాడు. పావ్ ఏనా బాడీ పైన వైట్ క్లాత్ కప్పి ఆమె స్ట్రక్చర్ ని సేమ్ ప్లేస్ లో పెడతాడు. రూమ్ లోంచి వెళ్లే ముందు ఏదో సౌండ్ వచ్చి మళ్ళీ ఏనా దగ్గరికి వచ్చి చూస్తాడు. క్లాత్ తీసి చూస్తే ఏనా బ్రతికే ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఆమె చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తుందంతే. అయితే ఇవాన్ వస్తున్న సౌండ్ రావడంతో పావ్ ఆమెను సైలెంట్ గా ఉండమని చెప్పి మొహాన్ని క్లాత్ తో కప్పేస్తాడు. ఇవాన్ తిరిగి మార్చరీ రూమ్ కి వస్తాడు. ఏనా మొహంపై క్లాత్ తీసి పావ్ ఆమెను సరిగా క్లీన్ చేశాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆల్మోస్ట్ వెళ్లిపోతున్నారు అనగా ఇవాన్ తన పర్స్ చూసుకుంటాడు. అందులో తన ఐడి మిస్ అవుతుంది. అది దొరికితే వీళ్ళు పట్టుబడతారని భయపడి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. పావ్ ఇవాన్ ని ఆపడానికి ఎంత ట్రై చేసినా ఇవాన్ ఆగడు. లోపలికి వెళ్లేసరికి ఏనా ఎదురుగా నిలబడి కనిపిస్తుంది. ఆమె ఇంకా బతికే ఉందని ఇవాన్ కి కోపం వస్తుంది. పావుకి ఈ విషయం తెలిసినా చెప్పలేదని అతని గొంతు పట్టుకుని నలిపేస్తాడు. మళ్ళీ ఇంకో మర్డర్ చేయడం ఇష్టం లేక వదిలేస్తాడు. అంతలో ఏనా వెనుక నుండి వచ్చి సిజర్ తో ఇవాన్ గొంతులో పొడుస్తుంది. ఇవాన్ కాసేపు విలవిల్లాడి చనిపోతాడు. పావ్ అది చూసి షాక్ అవుతాడు. ఏంటిలా చేసావు అనగానే ఏనా పావుని కూడా పొడిచి చంపేస్తుంది. ఎమోషనల్ గా మళ్ళీ అతన్ని పొడుస్తూనే ఉంటుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి.